అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకునే సందర్భంగా మనం నిన్నటి వరకు గత 4 క్లాసుల నుంచి కూడా మన యొక్క భారతదేశ ప్రాచీన సంగీతం గురించి మనం తెలుసుకున్నామండి. ఈరోజు మిగతాది తెలుసుకుందాం. మనకి శ్రీ యుక్తేశ్వరగిరి గారు వారి యొక్క ఆశ్రమంలో ఉత్సవాలకి విషవత్తులకి, ఈక్నాక్స్ అప్పుడు కూడా కొన్ని ఉత్సవాలు, పండగలకి చేస్తారని తెలుసుకున్నాం. మకర సంక్రమణానికి. అలాగే ఆ రోజు పండగ రోజున మకర సంక్రమణానికి వారి యొక్క ఆశ్రమంలో ఒక ఉత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవం జరుగుతూ ఉన్నప్పుడు కింద భజన బృందం వాళ్ళు గానం చేస్తా ఉంటారు. శ్రీ యుక్తేశ్వరగిరి గారేమో వంటశాలలో అక్కడ ఉంటూ ఆ పనులన్నీ పర్యవేక్షిస్తూ ఉంటారు. వాళ్ళు గానం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ శృతి, వాళ్ళ లయ తప్పుతున్నప్పుడు అక్కడికి శ్రీ యుక్తేశ్వరగిరి గారు వెళ్తారనమాట. అక్కడ రెండో అంతస్తులో జరుగుతున్న ఆ సంకీర్తనం ఎలా ఉంది అంటే, కింద వంటశాలలో ఆవిర్లు కక్కుతున్న ఆ గుండిగల మధ్య పనిచేస్తున్న వంట వాళ్ళకి కూడా ఉత్తేజం కలిగిస్తుంది. అక్కడున్న పరమహంస గారితో కలిపున్న తోటి శిష్యులు ఎంతో ఆనందాశ్రయంతో చేతులతో తాళం చేస్తూ, ఆ పల్లవులను కూడా అందుకుంటూ పనిచేస్తూ ఉంటారనమాట. ఆ రోజు పొద్దుగూకే వేళకే కొన్ని వందల మందికి కిచిడి, కూర, పరమన్నాలతో సంతర్పణ పూర్తి చేస్తారు. ముంగిట్లో ఆరుబయట జంబూకానాలు పరుస్తారండి. అంటే జంబూకానాలంటే మ్యాట్లు కూర్చోవడానికి వేసుకునేయనమాట. కొద్దిసేపట్లో శ్రీ యుక్తేశ్వరగిరి గారు నోటి నుంచి వెలువడే జ్ఞానోపదేశాలని ప్రశాంతంగా ఆలకించటానికి ఆ చుక్కలు మెరిసే ఆకాశం కింద అందరూ కూర్చునుంటారు. ఆయన ఆ రోజు క్రియాయోగ వైశిష్టం గురించి, ఆత్మ గౌరవం గురించి, ప్రశాంతత, దృఢ నిశ్చయం మనకి ఎలా ఉండాలి, సాదా భోజనం వల్ల ఉపయోగాలేంటి, జీవితానికి క్రమబద్ధమైన వ్యాయామం చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనాలున్నాయి, మొదలైన విలువైన విషయాలు ఎన్నో కూడా నొక్కి చెప్తారనమాట. ఆ తరువాత శిష్యుల్లో కొందరు కొన్ని దైవ స్తోత్రాలు గానం చేస్తారు. గాఢతత్పరత కలిగించే ఆ సంకీర్తనంతో ఆ సమావేశం అంతా కూడా సమాప్తమైపోతుందండి. 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు కూడా ఆశ్రమవాసులందరూ కూడా ఆ వంట పాత్రలన్నీ తోమి, ఆ ముంగిళ్ళంతా ఖాళీ చేసి ఎక్కడక్కడ సర్దేస్తారండి. సర్దేసేటప్పటికి పరమహంస గారిని వాళ్ళ గురువుగారు పిలుస్తారండి. పిలిచి "ఈరోజు ఉత్సవ సన్నాహాల్లో వారం రోజుల నుంచి నువ్వు నాతో పాటుగా ఎంతో ఆనందంగా చేసిన ఆ శ్రమ ఉందే, ఆ శ్రమకు నేను ఎంతో సంతోషంగా ఉంది. నువ్వు నా దగ్గర ఉండాలని అనుకుంటున్నాను. ఈ రాత్రికి నువ్వు నా పక్కలో పడుకోవచ్చు" అని వాళ్ళ గురువుగారు పరమహంస గారితో చెప్తారు. అసలా ఎన్నడూ అనుకోని మహా అవకాశం ఆయనకు వస్తుందని తెలియగానే ఎంతో గాఢమైన సంతోషంతో ఒక దివ్య ప్రశాంతత స్థితిలో వారు గురువుగారి దగ్గర కూర్చునుంటారండి. ఇద్దరూ గూడా నిద్రకి ఉపక్రమిస్తూ వీళ్ళు పడుకున్న సుమారు 10 నిమిషాలకండి వాళ్ళ గురువుగారు లేచి మళ్ళీ మామూలు దుస్తులు వేసుకోవడం ప్రారంభిస్తారు. పరమహంస గారు అడుగుతారు, "ఏంటి గురుదేవా?" ఆహ్, అని. ఎందుకంటే ఆయన దగ్గర పడుకుందామని ఎంతో ఆనందంతో ఉన్న ఆయన వెంటనే లేసి ఆయన బట్టలేసుకొని బయటికి వెళ్ళడంతో ఆ ఆనందం ఎంతో హఠాత్తుగా అవాస్తవికంగా అనిపిస్తుందన్నమాట. ఒక రైలు బండి తప్పిపోయిన విద్యార్థులు కొందరు కాసేపట్లో ఇక్కడికి వస్తారు అనుకుంటున్నాను. భోజనం సిద్ధం చేసి పెట్టుకుందామని చెప్తారనమాట. అయ్యో! గురూజీ అర్ధరాత్రి 1 ఎవరు రారిక్కడికి అంటారండి. నువ్వు పడుకో పరమహంస. ఇంతవరకు చాలా కష్టపడి పని చేశావు కదా! నేను మటుకు వంట చేయడానికి వెళ్తున్నాను అని ఆయన వంటశాలకెళ్ళిపోతారండి. శ్రీ యుక్తేశ్వర్ గారి కంఠంలో ఆ స్థిర నిశ్చయం ఏదైతే ఉందో అది పొడగట్టేసరికి పరమహంస గారు చటుక్కున లేసి ఒక గెంతు గెంతి ఆయన వెనకాలే వంటగదికి వెళ్ళిపోతారు. రోజూ వాడుకునే ఆ చిన్న వంటగదిలోనే ఈయన వంట చేయటం ప్రారంభిస్తారు. అది 2 అంతస్తుల్లో రెండో అంతస్తులో లోపల బాల్కనీకి ఆనుకుంటుందండి. కాసేపట్లో అక్కడ బియ్యం, పప్పు ఉడకటం మొదలుపెడతాయి. వీళ్ళ గురుదేవులు ఈయన సహాయం చేస్తూ ఉంటే ఎంతో ఆప్యాయంగా చిరునవ్వు నవ్వుతారు. ఏమంటారంటేనండి, "ఇవాళ రాత్రి నువ్వు అలసటని,
ఈ కష్టతర కార్యభయాన్ని జయించావు. ఎందుకంటే వారం రోజుల నుంచి ఆ ఉత్సవానికి ఎంతో కష్టపడి, ఎంతో అలసిపోయారండి పరమహంస గారు. ఆ రాత్రి ఎంతో ప్రశాంతంగా గురువుగారి సన్నిధిలో ఆయన పక్కలో సేద తీరుదాం అనుకున్న సమయంలో, మళ్ళీ ఈ పని పడేటప్పటికి ఎవరన్నా అయితే విసుక్కోవటమో, బాధపడటమో ఏదోటి చేస్తారు. కానీ ఆయన చూడండి వాళ్ళ గురువుగారి ఎనకాల నేను గూడా వెళ్తాను అని లెగిసి వెళ్లి ఆ పనులన్నీ చేశారు అంటే ఆ కష్టాన్ని, అలసటని అయన్నీ కూడా ఆయన జయించేశారనమాట. కొందరు చూడండి ఇంట్లో మన అమ్మలే ఉంటారు. మన తోటి వాళ్ళే ఉంటారు. వాళ్ళు పనులు చేసుకుంటే మనం పడుకుంటూ ఉంటాము. అది గాదు. నువ్వు ఎంత అలసిపోయినా కూడా వెళ్లి ఎప్పుడైతే వాళ్ళకి సహాయం చేస్తావో అప్పుడే నువ్వు అలసటని, ఆ కష్టతర కార్యభయం ఏదైతుందో అయన్నీ జయించేశావు అని చెప్తున్నారు. అలా చేయటం వల్ల అంటండి, ఇంక ముందెప్పుడూ కూడా వాటి వల్ల మనం ఇబ్బంది పడమంట. అదే చెప్తున్నారు పరమహంస గారికి. నీకెప్పుడు కూడా వీటి వల్ల నువ్వెప్పుడు ఇబ్బంది పడవు అని. అందువల్ల మనము మన స్థితికి మించిన కష్టాన్ని వచ్చినప్పుడు ఓర్చుకుని దాన్ని మనం జయించినప్పుడు జీవితంలో మనం దానివల్ల ఎప్పుడూ కూడా బాధ అనేది కలగదనమాట. ఇలా ఆయనండి యావజ్జీవిత ఆశీర్వచనాలు పలుకుతూ ఉండగానే, ఆ ముంగిట్లోనండి అడుగుల అలికిడి వినపడతది పరమహంస గారికి. పరిగెత్తుకుంటూ కిందకి వెళ్ళి, ఆ వచ్చిన ఆ విద్యార్థుల బృందం ఉంది గదా! వాళ్ళందరిని లోపలికి తీసుకొస్తారు. వాళ్ళు చెప్తున్నారనమాట పరమహంస గారిని చూసి, "తమ్ముడు ఈ సమయంలో గురువుగారిని ఇబ్బంది పెట్టాలంటే మా మనసు ఎంత పీకుతుందో, కానీ రైల్వేల విషయంలో మేము పొరపాటు చేశాము. అందువల్ల గురుదేవుల్ని దర్శనం చేసుకోకుండా మేము ఇంటికి తిరిగి వెళ్ళలేమనిపిస్తుంది" అని చెప్తారు. మీకోసమే చూస్తున్నారు. మీకోసం వంట గూడా సిద్ధం జేశారని పరమహంస గారు చెప్తారండి. అంతలో శ్రీ యుక్తేశ్వరి గారు అక్కడికొచ్చి ఆళ్ళకి స్వాగతం పలుకుతారు. ఆ దిమ్మెరపోయిన అతిథుల్ని చక్కగా వంటగదిలోకి తీసుకువెళ్ళి, మిలమిలా మెరుస్తున్న గురుదేవులు కళ్ళు పరమహంస గారి వైపు తిరుగుతాయండి. విషయాలన్నీ సరిపోల్చి చూసుకోవటం పూర్తయిపోయిందా అని పరమహంస గారిని అడుగుతారు. ఎందుకు అంటే మరి ఆయనేమో ఎవరు రారు అని చెప్తే పరమహంస గారితోనూ యుక్తేశ్వరగిరి గారు ఒక రైలు బండి తప్పిపోయిన విద్యార్థులందరూ ఇక్కడికొస్తున్నారని చెప్తారు గదా! అదనుకుంటా. అతిథులందరూ నిజంగానే బండి తప్పిపోయారన్న విషయంలో నువ్వు తృప్తి పడావు అనుకుంటున్నాను అని వాళ్ళ గురువుగారు అంటారంట. ఒక అరగంట తరువాత వాళ్ళకి అన్ని అతిథి మర్యాలు జరిగాక ఒక అరగంటకి దేవుడు లాంటి గురువుగారు పక్కన నిద్రబోయే భాగ్యానికి ఎంతో ఆనందంగా ఎదురు చూస్తూ ఆయన వెంబడే ఆయన పడక గదికి పరిగెట్టుకుని వెళ్తారనమాట. ఇది ఆ గురువుగారి యొక్క సాన్నిధ్యంలో ఆయన పొందిన అనుభూతులన్నీ. రేపు 16వ అధ్యాయం గ్రహాల్ని ఓడించటం అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.